మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. విచారణలో కాంట్రాక్టర్ లక్ష్మణరావు కీలక విషయాలు వెల్లడించారు. అధికారుల ఒత్తిడితో తాత్కాలిక గోడ నిర్మించామని కమిటీకి చెప్పారు. కాంక్రీట్ వాల్ నిర్మించాల్సిన చోట అప్పటికప్పుడు గోడ కట్టాలని అధికారులు చెప్పారని అన్నారు. దేవాదాయ పర్యాటక శాఖ అధికారులు తమపై ఒత్తిడి చేశారని, అయినప్పటికీ తక్కువ సమయంలో గోడ నిర్మించలేమని చెప్పినట్లు త్రిసభ్య కమిటీ తెలిపింది. అధికారులు వినకపోవడంతో 4 రోజుల్లోనే గోడ నిర్మాణం చేశామని త్రిసభ్య కమిటీకి కాంట్రాక్టర్ లక్ష్మణరావు తెలిపారు. కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంక మనం ఎవరు చెప్పారు? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసిన స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసుకుంటే వెళ్ళారు సార్. ఆల్మోస్ట్ 1.5 years అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మరి కాంట్రాక్టర్ లక్ష్మణరావు చెప్పిన దాని ప్రకారం మనకైతే అక్కడ అధికారులు వినలేదని నేను చెప్పినా కూడా అంటూ చెప్పుకువస్తున్నారు. ఇంతకీ అధికారుల పేర్లు అయితే బయట పెట్టలేదు. సో మనం ఎవరనుకోవచ్చు? అక్కడ సింహాచలంకి గుడికి సంబంధించి అధికారులా, లేక ప్రభుత్వ పరంగా అధికారులా? రీనా, ఇదంతా కూడా చూస్తుంటే ఇదంతా రాజకీయ ప్రోద్బలంతో ఒక అధికారి పైన అయితే తప్పుదో పట్టే విధంగా అయితే ఈ రోజు జరిగిన సంఘటన అయితే మనం చెప్పుకోవచ్చు. కాంక్రీట్ వాల్ నిర్మించిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ లక్ష్మణరావు చెప్పిన వ్యాఖ్యలు అయితే పూర్తిగా కూడా ఇది మ్యానిఫెక్ట్ చేసే విధంగానే మనకి కనిపిస్తుంది. అక్కడ ఆలయ అధికారులా లేకపోతే జిల్లా యంత్రాంగం అనే విషయాన్ని చెప్పకుండానే పక్కకు పెట్టే విధంగా చూశారు. అలానే ఇంజనీరింగ్ అధికారి పైన తోసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడికి ఇంజనీర్ అధికారి అయితే నేను ఆ టైంలో లేనండి, విజయవాడలో మీటింగ్ లో ఉన్నాను అని చెప్పడం కూడా మనం విజువల్స్ లో వాళ్ళు ఇచ్చిన వాయిస్ బైట్ లో మనం చూసాము మన ఛానల్లో. అదే విధంగా కానీ కాంట్రాక్ట్ ఏం చెప్తుందంటే లక్ష్మణరావు లేదు, ఆ సమయంలో మా పాటు వీళ్ళు కూడా ఉన్నారన్న విషయం అయితే మనకు తెలియజేస్తున్నారు. కానీ ఇది పూర్తిగా కూడా ఆలయ అధికారులు నిర్లక్ష్యంగానే మనం తెలియజేసుకోవచ్చు. దానికి తోడుగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ చేస్తున్న ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఎక్కువగా దీనికి ఎవరైనా ఈఓ కానీ ఏఈఓ కానీ ఇటువంటి ఘటనలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా సింహాచల దేవస్థానం ఈ గత శతాబ్దాల కాలంగా అదే ప్రాంతంలో అదే యొక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతంలో గత 12 సంవత్సరాల్లో 8 నెలలు ఈ రోజుకి అయింది. ఇప్పటికీ కూడా అదే ఎక్కడా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ కాకుండా ఆ ప్రాంతంలోనే అదే ఉద్యోగంలో అతను ఉండడం, దీని మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా ఆ శ్రీనివాసరాజు అనే అతను వ్యక్తి బయట కాంట్రాక్ట్ వర్క్లు కూడా చేస్తుంటాడు. అవి కూడా నాణ్యత ఉండవని అయితే చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే దీనిని కూడా రాజకీయ కోణంగానే మారుస్తున్నారు. గత వైసీపీ పాలకులు తీసుకొచ్చారని కూటమి నాయకులు ఎక్కడ పర్యవేక్షణ లేకపోవడం వల్ల అసలు ఈ కాంట్రాక్టర్ కూడా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉన్నారని చెప్పేసి పూర్తిగా పక్కదో పెడుతున్నారు. 7 చనిపోయినా కూడా ఇప్పటికీ కూడా నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తున్నారని చెప్పచ్చు. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.